ఈరోజు మనం మాట్లాడుకోబోయేది టమేటా పొడి వ్యాపారం గురించి. టమేటా పొడి వ్యాపారం ద్వారా చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రతి నెల రూ. 1,000 లాభాలు గడించొచ్చు. పైగా దీనికి ప్రభుత్వ సబ్సిడీలు, లైసెన్స్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో వంటింట్లో ప్రతి వంటకానికి టమాటా ఎంతో అవసరం. కానీ మార్కెట్‌లో దీని ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఒక కిలో రూ. 10 ఉంటే మరో రోజు 100 దాటుతుంది. ఇలాంటి ఒడిదుడుకుల వల్ల సామాన్యులతో పాటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్స్, మెస్సులు, హాస్టల్స్ ఇవన్నీ నడిపేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లోకి వచ్చినటువంటి ఇన్స్టంట్ టమాటో పౌడర్కి ప్రస్తుతం దేశ విదేశాల్లో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉంది. దేశంతో పాటు మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు యూట్యూబ్లో చూస్తే మిగతా వీడియోలాగా కాదు, ఇది ఓపికగా ఆఖరి వరకు లాస్ట్గా ఓపికగా చూడండి దయచేసి. అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇవ్వండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని నుంచి వచ్చే డబ్బులు కానీ ఇవేమీ మేము తీసుకోవట్లా. మేము మీకోసం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం. కాబట్టి మా కోసం మీరు ఇవ్వదగ్గింది ఏంటంటే, ఒకటి గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్, రెండోది వీడియో ఆఖరి వరకు చూడడం. అనేక విషయాలు ఉంటాయి, మార్కెటింగ్ అని, అదని ఇదని. యూట్యూబ్లో మీరు చూసే సరదా వీడియోలు, ఫన్నీ వీడియోలు, సినిమాలు, ఇంకోటి జబర్దస్త్ షోలో ఇవేం కాదు కదా. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎక్కడో లాస్ట్లో చెప్పే ఒక పాయింట్ దగ్గర మీరు కరెక్టే కదా, ఇది బాగుంది అని ఫీలింగ్ మీకు రావచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో పంపచ్చు, తద్వారా లేదా మీరే స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి. సో ఈ పొడిని వంటల్లో గ్రేవీ కోసం, చాట్ తయారీలో, హోటల్స్లో మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. టమాటాలు బాగా చౌకగా దొరికే కాలంలో వాటిని పెద్ద ఎత్తుల్లో కొనుగోలు చేసి ఈ పొడిని తయారు చేసుకుంటే ఏడాది పొడవునా మంచి లాభాలతో అమ్ముకోవడానికి వీలవుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దగా ఖరీదైన యంత్రాలు అవసరం లేదు. కేవలం 20,000 రూపాయల పెట్టుబడితో ఇంటి వద్దే చిన్నగా ఒక మిక్సీ ప్యాకింగ్ కోసం కొన్ని సిల్వర్ కవర్లని లేదా ప్లాస్టిక్ డబ్బాలు, ఒక చిన్న సీలింగ్ మెషిన్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. క్వాలిటీ ఉన్న టమాటాలని రైతుల నుంచి నేరుగా కానీ, రైతు బజార్ నుంచి కానీ బల్క్గా సేకరించవచ్చు. ఈ టమాటాలని నీటితో శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పలుచటి బట్ట మీద వేసి ఎండలో 2 నుంచి 4 రోజులు బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండినటువంటి ముక్కల్ని కమర్షియల్ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఆ పైన జల్లించుకోవాలి. ఈ పొడిని 100 గ్రాములు, 200 గ్రాములు, అర కేజీ చొప్పున ప్యాక్ చేసి లోకల్ మార్కెట్లు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వారికి అమ్ముకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్ కవర్లతో ప్యాక్ చేస్తే ఈ పొడి 6 నెలల వరకు అస్సలు పాడవదు. ఆర్థిక విషయాలు చూసుకుంటే ఈ వ్యాపారంలో ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రారంభ మూలధనం లేదా క్యాపిటల్ కింద 20,000 రూపాయలు సరిపోతాయి. ఒక కిలో టమాటా పౌడర్ తయారు చేయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే మార్కెట్లో దాని అమ్మకం ధర చాలా ఎక్కువగా ఉంటుంది. టమాటాలు కేజీ 5 నుంచి 10 రూపాయలు ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు. సుమారు 15 కిలోల టమాటాలు 1 కిలో పౌడర్ వస్తుంది. ప్యాకింగు, కరెంటు ఖర్చులు అన్నీ కలిపి 1 కిలో పౌడర్ తయారు కావడానికి దాదాపు 150 నుంచి 200 రూపాయల లోపే ఖర్చు అవుతుంది. కానీ మార్కెట్లో 1 కిలో నాణ్యమైన టమాటో పౌడర్ ధర 700 నుంచి 1000 రూపాయల వరకు పలుకుతుంది. అంటే ప్రతి కిలో మీద కనీసం తక్కువ 300 నుంచి 500 రూపాయల వరకు నికర లాభం ఉంటుంది. అన్ని ఖర్చులు పోను నికర లాభం అంటే. రోజుకి కేవలం 5 కిలోల పొడి అమ్మగలిగితే రోజుకి 1,500 రూపాయలు లాభం పొందొచ్చు. ప్రతి నెల 45,000 టు 50,000 సంపాదించుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి కేవలం మొదటి నెలలోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా వెనక్కి వచ్చేస్తుంది. ఇక వ్యాపారస్తులను ఎలా సంప్రదించాలనే విషయానికి వస్తే, నేరుగా మీ ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళు, క్యాటరింగ్ సర్వీసెస్ నడిపే వారిని కలిసి మాట్లాడాలి. వారికి టమాటో ధరలు పెరిగినప్పుడు పడే ఆర్థిక భారాన్ని వివరిస్తూ, ఈ పౌడర్ వాడడం వల్ల కూరల్లో రంగు, రుచి మారవని, పైగా ఖర్చు సగానికి తగ్గుతుందని నమ్మకం కలిగించాలి. మొదట కొన్ని ఉచిత శాంపుల్స్ ఇచ్చి వారు వాడుకునేలా చేయాలి. పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడానికి ఇండియా మార్ట్, ఎక్స్పోర్టర్స్ ఇండియా వంటి బిజినెస్ టు బిజినెస్ వెబ్సైట్లు మీ ఫోన్ నెంబరు, కంపెనీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ వ్యాపారానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ముడి సరుకుల సేకరణ లేదా సందేహాల కోసం స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీల్లో కానీ, ఇండియా మార్ట్ కస్టమర్ సపోర్ట్ కానీ మీరు కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఈ ఆహార వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన పనులు, పద్ధతులు, ప్రభుత్వ లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమికంగా FSSAI సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్లో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా దేశీయ వ్యాప్తంగా విక్రయించాలనుకుంటే ట్రేడ్ లైసెన్స్ మరియు GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ముద్రా లోన్లు మరియు ఇతరత్ర పథకాలు కూడా ఇస్తుంది. దీని ద్వారా 35% వరకు మనకు సబ్సిడీ లభిస్తుంది.